హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఆగస్ట్ మొదటి వారంలో పీజీఈసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది నిర్వహించబోతున్నట్లుగా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా లాసెట్కి సంబంధించి ఎడ్సెట్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. పూర్తిగా ఇన్ఫర్మేషన్ చూడండి, నచ్చితే లైక్ చేసి 10 మంది కూడా షేర్ చేసేయండి. తెలంగాణలోని ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఆగస్టు మొదటి వారంలో పీజీఈసెట్ 2019 కౌన్సిలింగ్ను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ఎడ్సెట్, లాసెట్, పీఈసెట్ కౌన్సిలింగ్ను కూడా ఆగస్టు మొదటి వారంలోనే నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని సంబంధిత షెడ్యూళ్లను విడుదల చేసేందుకు అడ్మిషన్ కమిటీలు 1-2 రోజుల్లో సమావేశం కానున్నాయి. ఓకే, పీఈసెట్ కావచ్చు, లాసెట్, ఎడ్సెట్కి సంబంధించి కూడా ఈ యొక్క షెడ్యూల్స్ అనేవి కౌన్సిలింగ్ సంబంధించి రిలీజ్ అవుతాయని చెప్పి అంటున్నారు. అది కూడా 1-2 రోజుల్లో. దాని తర్వాత పీజీఈసెట్ కోసం దాదాపు 20,000 మంది విద్యార్థులు అయితే పోటీ పడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఎన్ని సీట్లకు యూనివర్సిటీలో అఫిలియేషన్స్ ఇచ్చాయన్న వివరాలు అయితే ఇంకా రాలేదంట. ఆ వివరాలు అందిన తర్వాత కాలేజీల్లో సీట్ల సంఖ్యపై స్పష్టత అనేది వస్తుందని అంటున్నారు. ఓకే, ఈ ఏడాది ఎడ్సెట్ కౌన్సిలింగ్కు దాదాపు 50,000 మంది, లాసెట్కు 20,000 మంది, పీఈసెట్ కౌన్సిలింగ్కు 4,000 మంది పోటీ పడుతున్నారని, పీఈసెట్, ఎడ్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను మంగళవారం, పీజీసెట్, లాసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను బుధవారం విడుదల చేస్తామని వివరించారు. ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. షెడ్యూల్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకే, లైక్ చేయండి, అందరికీ షేర్ అనేది చేయండి, ఉపయోగపడుతుంది సమాచారం. ఓకే, థ్యాంక్ యూ.